సంవత్సరంలో ఆఖరి ఆదివారం. అవునా? ఇంకొక ఆదివారం ఉందా 2025లో? ఇదే. ప్రియమైన దైవజనమా, 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనం, దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యోబు 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలా చూస్తాను. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ప్రింగల తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు నైనా జీవితంలో జరిగించండి. ఇదిగోనైనా మహోన్నతుడవు నీవు, మహాఘనుడవు నీవు నైనా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఏ మంచి లేని వాడిను కొద్దిసేపు నన్ను నీ ఆత్మతో నింపండి నాయనా. నీ ముఖదర్శనం కనిపిస్తూ మాట్లాడండి. నీ సన్నిధిలో వీర్చి కాల్చి ఇదిగో నీ మాటలు తండ్రి నాయన వెల్లడిపరుస్తూ, మీరు కనపడుతూ నీ బిడ్డలను సరిచేస్తూ మీరు మాట్లాడమని, దీనదాసును నన్ను జ్ఞాపం తెచ్చుకోమని, నా ప్రార్థనకు మీరు చెవియొక్కమని మిమ్మల్ని వేడుకుంటున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను. నీ రెక్కల చాటున సంపూర్తిగా దాచి ఇదిగోనైనా ప్రతి ఒక్క హృదయంలో ఈ మాటలు వెత్తుబడేది ఫలించడానికి కృప చూపించమని, ప్రార్థన ఆలకించమని ప్రభు నజరేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రాబోతున్న సంవత్సరంలోనైనా కొన్ని ప్రత్యేకమైన తీర్మానాలు తీసుకొని వాటిని నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ సహాయము కోరవలనని దేవాతి దేవుడు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసులకు, భక్తులకు తెలియపరుస్తున్నాడు. వారు తీసుకున్న నిర్ణయానికి నిలకడగా నిలబడినప్పుడు దేవుడు మహా అద్భుతములు వారి జీవితంలో చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకున్న తీర్మానము కంటే మనకు ముందున్న గొప్ప గొప్ప భాగ్యాలు ఎక్కువ కాదు. మళ్ళీ చెప్పనా? తీసుకున్న తీర్మానాల కంటే, ఎవరి దగ్గర? దేవుని దగ్గర తీసుకున్న తీర్మానాల కంటే ముందున్న గొప్ప గొప్పవి ఉండొచ్చు. అవి మనకి చాలా తక్కువగా అనిపించాల్సిందే. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 26 వరకు చూస్తే మనకి ఇక్కడ ఒక సన్నివేశం కనపడుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి, నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడై షడ్రక్కును మెషక్కును అబేద్నెగోను పట్టుకొని రండి అని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ్య సన్నిధికి తీసుకొని వచ్చారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇలా అన్నాడు: షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినపడినది.
ఆ, 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 ఆ. సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయుచున్న ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల, నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న మేలిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల. ఈ మాట నోట్ చేసుకోవాలి. రాజు అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగోలు పిలిచి మాట్లాడుతున్నాడు. నా ప్రతిమకు మీరు మొక్కటంలా మిమ్మల్ని నా చేతిలో నుంచి విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు షడ్రక్ మెషక్తో పాటి అబేద్నెగో పాటి ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్నారా లేదా? ప్రతి ఒక్కరు వింటున్నారు. వీళ్ళతో పాటి ఒక ఆయన కూడా వింటున్నాడు. ఎవరు చెప్పండి? దేవుడు కూడా వింటున్నాడు. రాజు అంటా ఉన్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇప్పుడు నేనంటాను, రాజు దేవుడి కన్నా ఎక్కువ స్థానాన్ని కోరుకుంటున్నాడు. అవునంటారా కాదంటారా? అంటే నన్ను మించిన దేవుడు లేడు అంటున్నాడు. మిమ్మల్ని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు లేడు అంటున్నాడు. మిమ్మల్ని విడిపించగలిగిన సామర్థ్యం లేదు, ఎవరికి ఉంది అంటున్నాడు. ఏ దేవుడికి ఉంది అన్నట్టుంది మాట. దేవుడు లేడు. నేను మిమ్మల్ని శిక్షిస్తా ఉంటే మిమ్మల్ని కాపాడగలిగిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆకాశం నుంచి మహాదేవుడు అంటున్నాడు. రోజు ఉదయం నా దినచర్య చదువుతా ఉంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎప్పుడు మేము ఈ మన్నాన్ని తినేది తిని మాకు విసుగు పుట్టిపోయింది. అక్కడుంటే మేము దోసకాయలు, కీరకాయలు, మేము మాంసం, చేపలు ఇష్ట ప్రకారం తినేవాళ్ళం. ఎంతమంది జనాలంటే 6 లక్షల మంది కాల్బలం. మోషే దేవుని మీద బాధపడుతుంటాడు. ఏందయ్యా వీళ్ళందరూ నా మీద వేసావు, వీళ్ళందరికీ చేపలు మాంసం నేను ఎక్కడ పెట్టాను, వీళ్ళకి గందరగోళం చేస్తున్నారు, వీళ్ళకి యాడ్ నుంచి వస్తాయి అంటే దేవుడు అంటున్నాడు ఒక మాట చూడండి. ఇక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు. ఏమని? యెహోవా బాహుబలము తక్కువైనదా? హల్లెలూయా. చాలు. ఈ మాట ఈరోజు ఉదయం నన్ను ఎంతగానో బలం ఇచ్చింది. నా బాహుబలము తక్కువైందా? షడ్రక్ మెషక్ అబేద్నెగో. ఇదిగో నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాట దేవాతి దేవునికి, యెహోవా దేవునికి వినపడతా ఉంది. ఇదిగో 6 లక్షల కాల్బలానికి మాంసాన్ని అందించిన దేవుడు, ఇదిగో 2 మూర ఎత్తుబడిందట మాంసం పూరేళ్ళ పెట్టలో. ఏది? పాలే వెలుపల. 1, 2 కాదు, 6 లక్షల కాల్బలానికి ఆహారం అందించిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు తెలుసుకొని మాట్లాడుతున్నాడు నెబుకద్నెజరు. నిన్ను నా చేతిలో నుంచి విడిపించగలిగిన ఆడేవాడు దేవుడు ఉన్నాడా? పైనుంచి చూస్తా ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, చదువమ్మా. షడ్రక్కును
మెషక్కును అబేద్నెగోయు రాజుతో ఇలా అంటున్నాడు. చూడండి, ఇక్కడ రెండు విషయాలు మేము ముందు తీసుకోవాలనుకుంటున్నా. ఒకటి, దేవుని కన్నా ఉన్నతమైన స్థానాన్ని నెబుకద్నెజరు కోరుకుంటుంటే వాళ్ళ మాటలు వాళ్ళకి రుచి అనిపించలా, భావ్యం అనిపించలా, పద్ధతి అనిపించలా. మిమ్మల్ని నా చేతిలోంచి విడిపించగలిగిన దేవుడు ఎవడైనా ఉన్నాడా అన్న మాట వాళ్ళకి ఇనుసంపుగా అనిపించలా. ఆయన మాట్లాడిన తర్వాత అంటారు, ఏమంటారు తెలుసా? నెబుకద్నెజరు ఏమంటారు? ఒక మనిషిని పిలిచినట్లు, సామాన్య మనిషిని పిలిచినట్లు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనోడిని పిలిచినట్లు, లేకపోతే ఇదిగో ఒక సామాన్యమైన వ్యక్తిని, రోడ్డు పోతున్న వ్యక్తిని పిలుస్తున్నట్లు పిలుస్తున్నారు. నేను ఇలా అనుకునేవాడిని, ఆయన రాజు కదా, ఒకవేళ మీరు ఆ ప్రతిమకు మొక్కాల్సిందే అన్నప్పుడు అది కాదు రాజా, ఇది కాదు రాజా అని చెప్పాల్సిన వాళ్ళు ఈయన పేరెందుకు పెట్టి పిలుస్తున్నారంటే వాళ్ళ దేవుణ్ణి కించపరిచి మాట్లాడటం షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఇష్టపడలే. నా దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసు, నా దేవుని యొక్క గొప్ప కార్యాలు తెలుసు నీకు. నువ్వు ఎవడు నాకన్నా నన్ను మీ నుంచి విడిపించగలిగిన ఇది దేవుడు ఎవడైనా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. ఇతనితో మనం రాజా గీజా అని మాట్లాడితే కుదరదు, ఇతనికి మాట్లాడే రీతిగా మాట్లాడాలని ఏమంటారు వాళ్ళు? నెబుకద్నెజరు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుతో అంటున్నారు ఈ మాట. నెబుకద్నెజరు చెప్పమ్మా, ఇందును గుర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్నా అసలు చింత లేదు. నువ్వేదో మాట్లాడుతూ ఉంటే మేము నీకు ఎస్ బాస్, కరెక్ట్ బాస్, సరేనయ్యా, ఓకేనయ్యా, అది కాదయ్యా అని నీకు చెప్పవలసిన చింత ఆలోచన మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశాన పడకుండా ఆయన మమ్మల్ని నీ వశాన పడకుండా రక్షించగలిగిన సమర్థుడు ఎవరు తెలుసా? నా దేవుడా. నెబుకద్నెజరు వినో, నెబుకద్నెజరుకి ఒక్కసారి ఏం అర్థం కావట్లా, ఫీజులు ఎగిరిపోయినాయి. అరే, ఒకప్పుడు నా దగ్గర పనిచేసిన వాళ్ళే, నేను నా రాజ్యంలో నా కౌలులో వాళ్ళని చేర్చుకున్నానే, నా కొలువులో వాళ్ళని నేను చేర్చుకున్నానే, వీళ్ళు ఈరోజు ఇంత ధిక్కరించి మాట్లాడుతున్నారు, ఏం అర్థం కావట్లా. ఆఖరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన రక్షింపకపోయినా, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో. ఒకవేళ రక్షింపబడకపోయినా అంటే ఏమని అర్థం? మేము చనిపోయినా కూడా, చనిపోయే పరిస్థితికి వచ్చినా కూడా నీ ప్రతిమకైతే మేము నొక్కం, నీ ప్రతిమని మేము ఆరాధించాం. ప్రియమైన దైవ జనాంగమా, దేవునికి ఈ లోకంలో ఇష్టం లేదని తెలుసా? విగ్రహారాధనే. ఆయన విగ్రహారాధన అస్సలు మెచ్చడం. విగ్రహారాధన అంటే ఆయనకి ఇష్టం లేదు. బైబిల్ అంతటిలో విగ్రహారాధన ఆయన సమర్థించినట్లు ఎక్కడ రాయలా. చూడండి, యిర్మీయా 16వ అధ్యాయం 11వ వచనంలో ఇలా అంటాడు ఆయన. యిర్మీయా 16వ అధ్యాయం 11వ వచనం, నీవు వారితో ఇట్లను, ఎట్లా అమ్మా? యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటిని నమస్కారము చేయుటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక
నన్ను విసర్జించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నన్ను విడిచి అన్ని దేవతలను పూజించకూడదు. నన్ను విసర్జిస్తే, ఆయన విసర్జిస్తే మామూలు కష్టాలు ఉండవు. ఆయన దేనైనా సహిస్తాడు, కానీ విగ్రహారాధన నేను సహించడు. ఇదిగో అని అంటాడు కదా, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును మీరు పూజించిరి. పూజించకూడదు. నీ దేవుడి విగ్రహమును ద్వేషించుడు. ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం 22వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం, నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు. ఆయన ఏందంట, విగ్రహములను ద్వేషించేవాడు. ఇంకా ఎవరైనా ఇక్కడ విగ్రహాలు కొలుస్తుంటే ఆయన అంటున్నాడు, ఆయన విగ్రహాలను ద్వేషించేవాడు. నువ్వు ఏ స్తంభాన్నైనా, ఏ రాయినైనా, ఏ చెట్టు, ఏ పుట్టనైనా మొక్కడానికి ఆస్కారం లే. క్రైస్తవ బిడ్డ అక్కడికి పోవడానికి ఆస్కారం లే. దరిదాపులు కూడా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డరా, విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. కీర్తనలు 106వ అధ్యాయం 36వ వచనంలో ఆయన రాస్తున్నాడు. వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఏమైపోయినాయి అంట, ఉరి ఆయను. ఉరి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డరా, విగ్రహములకు పూజ చేస్తే ఊరైపోవడం ఏందండి? విగ్రహములకు పూజ చేస్తే ఊరి అవడం ఏంది? విగ్రహములకు పూజ చేసి వాళ్ళు ఏమైపోయారంట, చనిపోయారు. అందుకనే షడ్రక మేషక అబేద్నెగో అంటున్నాడు, ఇదిగో మేము చనిపోయినా పర్వాలేదు కానీ తీర్మానం ఏం తీర్మానం? నీ ప్రతిమకు మాత్రమేమో నమస్కరించము. ఇదిగో దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని మనిషి నిలబెట్టాలి. ఏంది? దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని క్రైస్తవుడు అన్యజనుల మధ్య అలా నిలబెట్టాలి. నేను చూస్తే అన్ని బిడ్డలు భయపడాలి. నువ్వు వాటికి సపోర్ట్ చేయకూడదు. ఏ విషయంలో కుదరదు. దేవునికి ఇష్టంలే, దేవునికి అయిష్టమైంది అది. వాళ్ళు విగ్రహములకు పూజించిరి, అవి వారికి ఏమైపోయినాయి అంట, ఉరి ఆయన. షడ్రక్ మేషక్ అబేద్నెగో తీసుకుని తీర్మానం ఏం తెలుసా? చనిపోయినా కూడా ఏంది, నీ ప్రతిమకు మొక్కే సమస్యలు అయినా కూడా అగ్నిగుండం నుంచి తప్పించగలిగిన సమర్థుడు మా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇలా ఇమాజినేషన్ చేసుకుంటున్నా. చుట్టూరు జనాలు ఉన్నారు, పెద్ద బాండిల్ పెట్టారు, కొన్ని 100 లీటర్లు ఆయిల్ పోసారు. ఇదిగో మంటతా ఉంది. ఇదిగో చిన్న అంత నీటి చొక్కేస్తే పొగ్గిన పైకి మంట వస్తూ ఉంది. తీసుకొని పోయి వాళ్ళు ముగ్గురిని దాంట్లో వేశారు. దేంట్లో వేసారు? ఆయిల్ వేసారు. కాలిపోతా ఉంది, అగ్నిగుండం మండిపోతా ఉంది విపరీతంగా. వాళ్ళతో పాటు దేవుడు కూడా తిరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు బహు నమ్మకమైన వాడు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు. భలే రాశాడు అన్న పాట. ఎంత అద్భుతమైన పాట ఆ పాట. అసలు ఆ పాట అద్భుతమైన పాట కదా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె
తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయం చేసే ఉంటే, సాయం చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనున్నా నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా, ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. ప్రియమైన దైవజనాంగమా, కష్టకాలమందు గుండె జారిపోయే పరిస్థితులు దేవుని యొక్క దైవ స్వభావాన్ని తెలియపరచడానికి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఇదిగో వాళ్ళు నేను వెల్వేషన్లోకి తీసుకురావడానికి, దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావాన్ని ఇదిగో లక్షల కాల్ బలానికి తెలియపరచడానికి ముగ్గురు వ్యక్తులు ఆనాడు అలా నిలబడిపోయారు. తీసుకున్న తీర్మానం చాలా బలమైనది. అలా నిలబడిపోయారు దేవుని కోసం. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. మీరు జైలు వేస్తారా అంటేనే ఈ రోజులు భయపడి చేస్తుంటారు. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్న గమ్ముగు నోరు మీద పడలా. దేనికి తెలుసా? తీసుకుపోయి జైలు వేసేస్తాం, కేసులు పెడతామంటే, అగ్నిగుండం వేస్తామంటే దేవుని కోసం అలా నిలబడిపోయినారు షడ్రక్ మెషక్ అబేద్నెగో. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నా నీవు అటువంటి తీర్మానాలు ఉండాలి. గుండె జారిపోయే పరిస్థితులు వచ్చినా ఇదిగో నీ దేవుడు కాదు అని కంఠాపదంతో అనేకమైన వ్యతిరేక శక్తులు మాట్లాడుతున్నా నీ దేవుని కోసం నువ్వు అలా నిలబడిపోయే వ్యక్తిగా ఉండాలి. ప్రియమైన దేవజనాంగమా, రెండవదిగా చూడండి, నెహెమ్యా 2వ అధ్యాయం 17 నుంచి 18 వరకు చదవండి. నెహెమ్యా మా నెహెమ్యా 2వ అధ్యాయం 17 నుంచి 18 వరకు. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెను, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడెను, మీరు చూచి ఉన్నారు. మనకి మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి, నాకు సహాయము చేయు. దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన నేను వారితో చెప్పి తిని చాలు. పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టుకుందుము రండి. అవి దేవుని గూర్చిన, దేవుని పరిగూర్చిన శ్రద్ధ కలిగి ఇదిగో నెహెమ్యా ఆ పనిలో నిమగ్నమైపోతున్నాడు. నేనంటాను, దేవునికి అసలైన యెరూషలేము నీవే. ఏంది? దేవునికి అసలైన యెరూషలేము నీవే. దేవునికి నిజమైన మందిరం డబ్బులు పడతాయి మీ ఇద్దరికి. దేవునికి నిజమైన ఆలయం నీవే. ఆయనకి నిజమైన యెరూషలేము నీవే. ఆయనకి నిజమైన ఆలయం నీవే. ఇదిగో గోడలతో నిర్మించిన ప్రాకారాలు పడిపోతే నెహెమ్యా చాలా బాధపడుతున్నాడు. నెహెమ్యా చాలా దుఃఖపడుతున్నాడు. నెహెమ్యా చింతాక్రాంతుడైపోతున్నాడు. ఇదిగో యెరూషలేము ప్రాకారములు మరలా కట్టుదుము రండి
అని అనేక మందికి ఆయన పిలుపునిచ్చేవాడుగా ఉన్నాడు. నేనంటాను, ఇదిగో క్రైస్తవ జీవితం అనే దేవుని ఆలయంలో, క్రైస్తవ జీవితం అనే ఒక యెరూషలేము ప్రాకారాలు పడిపోయినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నిసార్లు నీ ప్రాకారాలు పడిపోయినాయి? ఎన్నిసార్లు దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు? ఇదిగో ఎన్నిసార్లు నువ్వు తీసుకున్న తీర్మానాలు బలహీనమైపోయినాయి. ఈ 2026లోకి ప్రవేశించబోతున్నా నిన్ను దేవుడు ఈరోజు ఏమడుగుతున్నాడంటే, నీ ప్రాకారాలు కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే పడిపోయి ఉన్నాయా? ఇదిగో నీ భక్తి జీవితం కరెక్ట్గా ఉందా లేకపోతే సన్నగిల్లిపోయి ఉందా? లేకపోతే నీ విశ్వాస జీవితం ఇదిగో ఆ పరిమాణాల నుంచి తొలగిపోయిందా లేకపోతే ఆ పరిమాణంలో నీ విశ్వాస జీవితం ముందుకు కొనసాగుతా ఉందా? ఎలా ఉంది దేవుడు కోరుకున్న నీ ఆలయం? నీవు ఎలా ఉన్నావు? నీ హృదయం ఎలా ఉంది? ఒకవేళ ప్రాకారాలు పడిపోయి ఉంటే ఇదిగో మళ్ళీ తిరిగి కట్టుకోండి. 2026లోకి నేను ప్రవేశిస్తున్నా. నువ్వు మొండి గోడల్లాగా, మొండి బ్రతుకులాగా కాలిపోయి ఇదిగో చల్లా చెదిరైపోయిన జీవితం లాగా నువ్వు 2026లోకి ప్రవేశించడానికి వెళ్ళా. దేవుడు అంటున్నాడు, నువ్వు కట్టబడాలి. నువ్వు 2025లోనే కట్టబడాలి. నువ్వు సుందరంగా అమర్చబడాలి. పడిపోయి తిరిగి నువ్వు సమకూర్చుకోవాలి. నువ్వు 2026లోకి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు ప్రవేశించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అని ఇలా మాట్లాడుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియల యందు చాలు, సత్క్రియలందు శ్రద్ధగా నీవు ఉండాలి. నెహెమ్యా చేసే పని అదే. సత్క్రియందు శ్రద్ధగా నువ్వు జీవించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనంలో ఆయన రాస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:21. ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటి యందు వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచిస్తూ ఉన్నాము. యోగ్యమైన వాటి యందు నువ్వు శ్రద్ధగా ఉండాలి. సత్క్రియందు శ్రద్ధగా ఉండాలి. ఇదిగో బైబిల్లో ఒక అద్భుతమైన మాట సొలొమోను మహారాజు రాస్తున్నాడు. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలిగేవాడు ఆ శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవాడు, ఇదిగో సత్క్రియల్లో శ్రద్ధ, యోగ్యమైన వాటి యందు శ్రద్ధ, ఇదిగో పని చేయుటలో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. నెహెమ్యాకు యెరూషలేము ప్రాకారాలు పడిపోతే ఒక శ్రద్ధ. ఇది నా మందిరం, నా పితరులు ఆరాధించిన మందిరం, నేను ఆరాధించిన మందిరం. దీని ప్రాకారాలు పడిపోయినాయి, దీన్ని మళ్ళీ తిరిగి కట్టాలి. అనేకమైన అవరోధాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇక్కట్లు, ఇది అనేకమైన ఇదిగో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ, అనేక మంది సాడులు చెప్పువారు, అనేక మంది ఆ పనిని ఆపేయడానికి పూనుకున్న వారు ఉన్నప్పటికీ శ్రద్ధ కలిగి ప్రాకారాలు నెహెమ్యా ద్వారా కట్టబడ్డాయి. దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితం అనే ప్రాకారాలు పడిపోతే, ఇదిగో నీ హృదయం అనే ప్రాకారాలు పడిపోయి ఉంటే, నీ విశ్వాసం అనే ప్రాకారాలు పడిపోయి ఉంటే, నీ భక్తి అనే ప్రాకారం పడిపోయి ఉంటే, నీ ప్రార్థన అనే ప్రాకారాలు పడిపోయి ఉంటే, ఇదిగో సత్యముగా నిలబడే ప్రాకారాలు పడిపోయి ఉంటే, న్యాయముగా నిలుచునే ప్రాకారాలు పడిపోయి ఉంటే, దేవుడు అంటున్నాడు, తిరిగి నువ్వు కట్టబడాలి. తిరిగి నువ్వు ఉన్నతమైన తీర్మానంలోకి రావాలి. నైనా 2026లోకి నేను ప్రవేశించబోతున్నా. ఇది ఆఖరి ఆదివారం. మీరు మాట్లాడుతున్నారు, నేను తిరిగి కట్టుకుంటాను నా ప్రాకారాన్ని.
నెహెమ్యా యెరూషలేము గోడలను కట్టినట్లు నా హృదయం అనే ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి. ఫలానా విషయంలో పడిపోయింది నాయన, ఇదిగో ఫలానా విషయం దిగజారిపోయానయ్యా, మళ్ళీ తిరిగి కట్టుకుంటాను. ఒక తీర్మానంలోకి నువ్వు రావాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు, చూడండి. నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. బా, ఎంత గొప్ప మాట. ఆయన చేసుకున్న తీర్మానం ఏంటంట, రాజు తీసుకున్న తీర్మానం ఏంటంట, చిరకాలం బంగ్లాలో, చిరకాలం పెద్ద పెద్ద భవనాల్లో, చిరకాలం లేకపోతే తర్వాత పెద్ద పెద్ద అద్దాల మేడలో నేను ఉండాలి అనుకోవటం లేదు. కానీ ఏమంటాడైనా, చిరకాలము యెహోవా మందిరములో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మందిరం నీ ఆత్మీయ జీవితానికి నిదర్శనం. నీ ఉన్నతమైన ఎదుగుదలకు ఒక ప్రార్థన గోపురం. ఇదిగో నువ్వు దేవునితో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి, దేవునితో ఉన్నతమైన సహవాసంలో ముందుకు సాగిపోవడానికి నీకు దేవుడిచ్చిన ప్లాట్ఫామ్ ఏదంటే మందిరం. ప్రియమైన దైవజనమా, ఆయన అంటున్నాడు, చిరకాలము నేను నీ మందిరంలో నివాసము చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిరకాలం దేవుని మందిరంలో నివసించాలని తీర్మానం. అబ్బా, ఎంత గొప్ప భక్తిపరుడినా, ఎంత గొప్ప రాజునా, ఎంత దేవునికి ఎంత ఇష్టానుసారుడైన. అందుకనే ఆయన దావీదు కుమారుడు అని అనిపించుకోగలిగాడు. దావీదు కుమారుడా అని సంబోధించుకునే స్థితికి యేసుక్రీస్తు వారు వచ్చాడంటే దావీదుకున్న ఒకే ఒక కోరిక ఏం తెలుసా? నీ మందిరంలో నేను నివాసము చేస్తా, నీ మందిరములో ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండి, చాలా మంది దేవుని మందిరంలో ఉంటారనుకొని దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా అంటావు? ఒక పెద్ద పాస్టర్ చెప్తాడు, ఇంటి దగ్గర మామూలుగా నిద్ర రాదంట, చర్చికి వస్తారంట, వాక్యం స్టార్ట్ అయితే కొనుక్కొనవే. ఇంకా ఇది నిద్రపోవడానికి కాదు కదా. ప్రియమైన దైవజనమా, దావీదు దేవుని మందిరానికి వచ్చి మోకరిల్లి ప్రార్థించేవాడు. అందుకని అంటాడు ఆయన దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 7 సార్లు. ఏందంట? 7 times. 7 సార్లు. ఎక్కడ ప్రార్థన చేసేవాడు? ఆయన దేవుని మందిరంలోనే ఉండేవాడు. దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. ఇదిగో రోజుకి 7 మార్లు ప్రార్థన. మహాభక్తిపరుడైనా ఎన్ని విషయాలు దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఎన్నిసార్లు దేవుడు ఆయనకి నెమ్మదినిచ్చాడో. కష్టకాలంలో, బాధల్లో, తన వేదనలో, ఇదిగో రాజు తరుముతున్నప్పుడు, ఇదిగో కుమారుడు అబ్షాలోము తరుముతున్నప్పుడు, ఇదిగో ఎన్నిసార్లు దేవుని మందిరంలో కూర్చొని శాంతి సమాధానాలు పొందుకున్నాడు. ఆయన చేసుకున్న తీర్మానం ఏం తెలుసా? నాయనా, చిరకాలము నేను నీ మందిరంలో నివసిస్తా. అందుకనే 2026 నుంచి స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా కూడికి పెడుతున్నా. మెసేజ్ ఉండదు, ఓన్లీ అందరూ పురుషులు మాత్రమే ఒకరోజు చెప్తాను. ప్రతి నెలలో అందరు రౌండ్గా కూర్చొని అనేక సమస్యల నిమిత్తం ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. ప్రతి ఒక్క పురుషుడు రావాలి. మిమ్మల్ని అడుగుతా, అయ్యా ఏ రోజు పెట్టుకుందాం? 4 వారాల్లో ఏ వారం పెట్టు? 2వ వారమా, మొదటి వారం, 3వ వారం, 4వ వారం, ఏదైనా ఒక్కరోజు, యువర్ చాయిస్. ఈ రోజు పెట్టుకుందాం పాస్టర్ గారు అంటే ఆ రోజు అందరూ కూర్చుని, ఓన్లీ పురుషులే, స్త్రీలు కాదు, రౌండ్గా కూర్చోవడం, ఒక సమస్య సంబంధించిన ఒక పేపర్ పక్కన పెట్టుకోవడం, దాని నిమిత్తమే ప్రార్థన చేయడం, ప్రశాంతికి ఇంటికి వెళ్ళిపోవడం. ఒక్కరోజు నెలలో పురుషులు మాత్రమే దేవుని మందిరంలో
అనేకమైన అవసరాల నిమిత్తం. ఎందుకంటే పురుషులు ఆరాధించటంలా, పురుషులు దేవుణ్ణి స్తుతించడంలా, దేవుని ఆరాధించడానికి ముందుగడుగు వేయటంలా, దేవుని ప్రార్థించడానికి ముందడుగు వేయటంలా. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, నాకు తెలియపరచిన పురుషులకు ప్రత్యేకుడికి పెట్టు అంటే 12 నెలల్లో 12 సార్లు పురుషులకి కూడిక ఉంటుంది మందిరంలో. వచ్చే సంవత్సరం 26 నుంచి స్టార్ట్. అందరు రౌండ్గా కూర్చోవడం, సమస్య పేపర్ పక్కన పెట్టుకోవడం, ప్రార్థన చేయడం. ఎంతమంది వస్తే అంతమంది. అది మీ కుటుంబానికి ఆశీర్వాదకరం. చూస్తారు మీరు మేలు అనుభవిస్తారు. ప్రియమైన దైవజనమా, దావీదు మహారాజు మందిరంలో ఉన్నంతసేపు క్షేమంగా ఉన్నాడు. మళ్ళీ చెప్పనా, దావీదు మహారాజు మందిరంలో ఉన్నంతసేపు, మందిరంలో నుంచి ఇంటి మిద్ది మీదకి పోయిన తర్వాతే పాపంలో పడిపోయాడు. మందిరంలో ఉన్నంతసేపు మీకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు క్షేమం. ఎప్పుడైతే మందిరాన్ని విడస్తారో, ఎప్పుడైతే మిద్ది మేడల మీదకి ఎక్కుతారో, అప్పుడే దావీదును సాతాను పడదోయాలని కోరుకున్నాడు. అందుకని అంటున్నాడయ్యా, చిరకాలము నేను నీ మందిరంలో నివాసము చేసేదను. నాకు నీ మందిరంలో నివాసం చేయాలంటే మహా ఇష్టం. నీ మందిరంలో నివాసం చేస్తే నేను పడిపోను. నీ మందిరంలో నివాసం చేస్తే ఒక సహవాసం కలిగి ఉంటాను. నీ మందిరంలో నివాసం చేస్తే దిగజారుడుతనం ఉండదు. నీ మందిరంలో నివాసం చేస్తే నాలో పాపం ఉండదు. నీ మందిరంలో నివాసం చేస్తే నీతో నా ఆత్మ కనెక్ట్ అయి ఉన్నంత కాలం, ఇదిగోనైనా నేను నీ రూపంలో, అయ్యానైనా నీ స్వారూప్యంలో నేను మార్చబడుతూ ముందుకు కొనసాగిపోతాను. నేను నీ మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను. చిరకాలం అంటే జీవించినంతకాలం, బ్రతికినంతకాలం, తన వృద్ధుడైపోయేంత వరకు దేవుని మందిరంలో నివాసం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలాంటి కన్నులు ఏందంట, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఎక్కడ గడిపితే వస్తాయి తెలుసా? ఈ దేవుని మందిరంలో గడిపితే వస్తాయి. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయం, నీలా చూసే హృదయం, ఇదిగో నీలా తాకుడు, నీలా స్పందించే స్పందన, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మందిరంలో గడిపితే వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఒకే ఒక పాపం చేశాడు. రెండవదిగా అది తన వ్యక్తిగత జీవిత పాపం. దాన్ని దేవుడు ఒప్పుకోలా. రెండవదిగా దేవుని బలాన్ని శంకించాడు. అక్కడ దేవుడు ఒప్పుకోలా. అతని జీవితం సెట్ అయిపోయిన తర్వాత, అతను వృద్ధుడైపోయి బాగా ముసలివాడుగా ఉన్నప్పుడు, ఏ ప్రజలైతే నువ్వు బెర్షెబాతో తప్పు చేసావు, కరెక్ట్ కాదు అని నిందించిన ప్రజలే, ఆ ప్రజలు ఆయన ముసలితనంలో ఉన్నప్పుడు, బాగా వృద్ధుడైపోయి తలంతా వెంట్రుకలు నడిచి వృద్ధుడైపోయి గడగడ చలికి వణుకుతున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చారు. 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు పాపం తీసుకొని వచ్చి, అయ్యా ఇదిగో ఇవి నేను మేం చెప్తాను, వివాహం చేసుకో, ఆమెని కౌగిలించుకొని నీకు వెట్ట పుట్టద్ది, నీకు వేడి వస్తుంది, నువ్వు కొంతకాలం బ్రతుకుతావయ్యా అంటే, నో. ఏమన్నాడు ఆయన? నో, నాకు ఇష్టంలే. అదేదయ్యా, మేమందరం ఒప్పుకుంటున్నాం కదయ్యా, రాజుగా నువ్వు బ్రతకాలనుకున్నావు, చచ్చిపోయినా పర్వాలే చలికి. ఆమె నాకు అన్నము పాత్ర కూర నీళ్ళు ఇవ్వడానికే కానీ ఆమె నా పక్కన చేరడానికి కాదు. పరిపూర్ణమైన వ్యక్తిగా మారిన స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మందిరములో గడపటము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో గడిపితే దేవుని స్వరూపము వాడికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
వాడు దేవునిలా మారిపోతాడు. వాడిని చూసిన వాళ్ళందరూ రే వీళ్ళు దేవుని స్వభావం వచ్చేసిందిరా అని అనిపించాల. అందుకని అన్నాడయ్యా, నేను నీ మందిరంలో జీవిస్తాను. ప్రియమైన దైవజనాంగమా, 4వదిగా చూడండి, యెహోషువ 24వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ 24వ అధ్యాయం. కాబట్టి మీరు యెహోవా యందు సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తిలోను సేవించిన దేవతలను అమ్మా యెహోవానే సేవించండి. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించి. మీరు ఎవరినైనా సేవిస్తే సేవించుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. నేను నా ఇంటి వారు యెహోవాను నిజ దేవుని మాత్రమే సేవిస్తాం. ఇంకెవరిని సేవించే సమస్యలే. తీర్మానం. శ్రమల్లో ఆయన్నే సేవిస్తాం, దుఃఖములో ఆయన్నే సేవిస్తాం, సంతోషములో, రాబడిలో, లాసులో, అన్నిట్లోని మేము ఆయన్నే సేవిస్తాం. తీర్మానం. నువ్వు చేసుకున్న తీర్మానాలు పటిష్టంగా ఉండాలి. అవి తొందరగా వీగిపోకూడదా, విరిగిపోకూడదా, పటిష్టంగా ఉండాలి. నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు అంటే దాని మీద నువ్వు స్టిక్ ఆన్ అయిపోవాలి. క్రైస్తవ విశ్వాసి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2026లోకి నేను ప్రవేశిస్తున్నాను. అనేక మంది 2026 చూడక చనిపోతున్నారు. ఈ సంవత్సరం ఎంతమందో, ఈ నెలలో ఎంతమందో నా కాలం ముందు చచ్చిపోయారు. మా ఇంటి పక్కన కూడా ఒక ఆమె చచ్చిపోయింది. అనేక మంది చచ్చిపోయినారు. మహా భక్తులు చచ్చిపోయినారు, మహా ధనికులు చచ్చిపోయినారు, మహా భక్తి పరులు చచ్చిపోయినారు, నాయకులు చచ్చిపోయినారు. దేవుడు నీతో అంటున్నాడు, ఇప్పుడు నేను 2026లోకి నేను తీసుకొని పోవాలనుకుంటున్నా. నా దగ్గర నీ తీర్మానం ఏంటి? నువ్వు ఏ విధంగా ఉండాలని తీర్మానించుకుంటున్నావు? ఇదిగో ఆదివారం, ఇదిగో ఆఖరి 2025లో ఆఖరి ఆదివారం రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం తీర్మానం చేసుకున్నావు? ఇక 3 రోజులైతే, ఇక 4 రోజులైతే నువ్వు 2026లోకి ప్రవేశిస్తావు. నీ తీర్మానం ఏంది? నా దగ్గర నువ్వు ఎటువంటి తీర్మానం చేసుకున్నావు? యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, కానీ నేను నా కుటుంబము. ఎంత ఇష్టపడ్డాడో ఈ మాట, ఈ మాట అంటే ఆయనకి ఎంత ఇష్టమో నేను ఇలా అనుకుంటున్నాను. యెహోషువ ఈ మాట అన్నప్పుడు మురిసిపోయి ఉంటాడు. యెహోషువ ఈ మాట అన్నప్పుడు పరలోకంలో దూతలు కేరింతలు కొట్టుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఎంతగా ఆనందపడి ఉంటాడో. నేను సరైన నాయకుడిని ఏర్పరిచాను, నేను సరైన వ్యక్తినే మోషే తర్వాత ఇజ్రాయేలుకి ఏర్పరిచాను. నేను నమ్ముకున్న ఈ నాయకుడు ఇది బలమైన వాడు అనుకొని ఉంటాడేమో ఆయన. ప్రియమైన దైవజనమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నావు? దేవుడు నీ మీద పెట్టుకున్న ఉద్దేశాలను ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు? ఇదిగో 6 లక్షల బలం లేదా 20 లక్షల కాలు బలానికి దేవుడు మోషేను నాయకుడిగా చేస్తే మోషే తర్వాత ఎవరిని ఎన్నుకోవాలా అని దేవుడు యెహోషువను నాయకుడిగా చేస్తే అతను తీసుకున్న తీర్మానం దేవుని దృష్టికి చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఇలా అనుకుంటున్నాడు కాబోలు, నేను సరైన నాయకుడిని మోషే తర్వాత నియమించానని. దేవుడు నీకు అప్పగించిన పని, లేకపోతే నీకు అప్పగించిన బాధ్యత
నువ్వు ఎంతవరకు ఆయనకి ఇష్టపూర్వకంగా చేస్తున్నావు? నీ తీర్మానాలు ఏ విధంగా ఉన్నాయి? నీ తీర్మానాలు చూసి ఆయన సంతోషపడుతున్నాడా? లేకపోతే నీవు చేసుకున్న తీర్మానాలు చప్పబడిపోయినాయా? దేవునితో గడపవలసిన అనుభవాలు తగ్గిపోయినాయా? దేవుణ్ణి ఆరాధించవలసిన పరిస్థితులు ఇదిగో నీలో కనిపించడం లేదా? ఇదిగో నెలలో ఒక్కరోజు జరిగే హోల్ నైట్ ప్రేయర్కి నువ్వు రాలేకపోతున్నావా? ఒక్కరోజు దేవుణ్ణి రాత్రి అంతా స్తుతించడానికి ఇదిగో నీకు మనసు ఇష్టపడటం లేదా? తీర్మానాలు చేసుకో నాయనా. 2026 నుంచి మేము నీ మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాం. నిన్ను మాత్రమే నేను, నా కుటుంబం, నా కొడుకు, ఇదిగో నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, మేమందరం నిన్ను స్తుతించాలనుకుంటున్నాం. నిన్ను మేము వెల్లడి చేయాలనుకుంటున్నాం. యెహోషువ అన్నట్లు నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే నిత్య దేవుని ఆరాధించాలి. తీర్మానం నేను అంటున్నా. యెహోషువ ఈ తీర్మానం చేసుకున్నప్పుడు తన ఇంటికి తన బంధువులకే పరిమితమా? లక్షల కాలుబాలు వింటున్నారా లేదా? లక్షల కాలుబాలు వింటున్నారా? ఓ, మన నాయకుడు అన్న మాట ఎంత గొప్ప మాట! ఈ మాట మన నాయకుడు నోట్లోంచి వస్తుంది ఈ మాట. ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఇంకెవరు సేవించే సమస్యలే. ఎలా ఉంది ఈరోజు నీ తీర్మానం? 5వదిగా హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదవండి. అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలింపు రాకపోయినా, ఒలీవ చెట్టు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఏం చేస్తున్నాను? నన్ను బ్రతికించిన అన్ని పరిస్థితులు ఎందును ఏది జరిగినా ఆయన నమ్మకం ఉంచి ఆనందించాలనే ప్రవక్త ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇదిగో ఏమున్నా ఏమీ లేకపోయినా, తిన్నా తినకపోయినా, నేను ఆయన యందు మాత్రమే ఆనందిస్తాను. ఆయన ముందు మాత్రమే ఆనందిస్తాను. దేవుడు ఇస్తేనే దేవుడా? నేను ఐశ్వర్యవంతురాలుగా చేస్తేనే దేవుడా? చేసినా చేయకపోయినా దేవుడే కదా. అంజూరపు చెట్టు పూయకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, ఆయన్ను మాత్రమే స్తుతిస్తాను. ప్రభువునందు ఆనందించుడే. చదువుతలేండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4, కీర్తన 35:9. ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, దేవుని సహాయాన్ని బట్టి ఆనందించండి. కీర్తనలు 63 అధ్యాయం 7వ వచనం రాయబడినది. కీర్తనలు 28:7 దేవుని భద్రతను బట్టి ఆనందించండి. నిన్ను కాపాడుతూ, నిన్ను పోషిస్తూ, నిన్ను నడిపిస్తూ, ఈ 2025 అంతా నీకు క్షేమాన్ని ఇస్తూ, నీ రోగాల్లో, ఇదిగో నీ నిందల్లో, నీ బాధల్లో, నీ కరువు కష్టాల్లో నీకు తోడుగా ఉంటున్న దేవుని యందు ఆనందించండి. శ్రమల్లో ఆనందించండి. మేనే దేవుని బిడ్డలారా, శ్రమ వస్తే నువ్వు మందిరానికి దూరం అయిపోతున్నావేమో. ఏదో నీ హృదయాన్ని బాధ కలిగితే నువ్వు మందిరానికి దూరం అయిపోతున్నావు. వద్దు, దేవుడు ఆ విధంగా నేను ఇష్టపట్టాలే. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు అన్ని విషయాలు పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు ఆయనకి సరెండర్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలో ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఇస్తేనే దేవుడా? ఇదిగో మమ్మల్ని కాపాడితేనే దేవుడు కాదు, ఆయన కాపాడకపోయినా ఆయన దేవుడే. ఎంత గొప్ప మాట ఈ మాట! ఆయన మాకు పండ్లు, ఫ్రూట్స్, మా ధాన్యాలు, మా గొర్రెలు, మా పొలాలు, మా పంట అన్ని ఇస్తేనే దేవుడా? ఆయన ఇవ్వకపోయినా కూడా దేవుడే. ఏం తీర్మానం తెలుసా? అన్ని పరిస్థితులు ఎందు ఏది జరిగినా ఆయన నమ్మకం ఉంచి ఆనందించాలని ప్రవక్త నిశ్చయించుకుంటున్నాడు. 2026లో ప్రవేశించబోతున్న నీవు ఏది జరిగినా ఆయన యందు ఆనందించాలి.
ఏ జరిగిన ఆయన స్తుతించాలి. ప్రియమైన దైవ జనాంగమా, దానియేలు 6వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదవండి. దానియేలు అధిపతులు, మంత్రులు అందరూ కూడి ఆ ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు 30 దినముల వరకు. ఎన్ని దినాలంట? 30 దినముల వరకు. నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవని చేయకూడదు. ఎవడని చేసిన ఎడల వాడు సింహము గుహలో పడవేయాలి. ఇది పెద్ద రాజాజ్ఞ. ఎవ్వరు ఈ 30 రోజులు ఎవరిని ఆరాధించకూడదు, ఆయన మాత్రమే ఆరాధించాలా. ఒక తీర్మానాన్ని తీసుకొని వచ్చారు. రాజాజ్ఞ ముద్ర వేసిన పత్రం రిలీజ్ అయింది. దానియేలుకేమో 3 రోజులు ప్రార్థన, 3 సార్లు, రోజుకి ఎన్నిసార్లు అంట? 3 కిటికీ తలుపులు తీసి 3 ప్రార్థన చేసి అలవాటైపోయా. ఇప్పుడు ఈయన ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఆగిపోవాలా? 30 × 3 ఎన్ని? 90 సార్లు ఆయన ప్రార్థన ఆగిపోవాలా. ఆయన ఒక్కరోజు ఒక్క పూట కూడా ప్రార్థన ఆపే సమస్యలే. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరిలో పరిశుద్ధంగా జీవించిన ప్రవక్త, మచ్చలేకుండా జీవించిన ప్రవక్త ఎవరో చెప్తారా? దానియేలే. తన చిన్న వయసులో బాబిలోన్ నుంచి చెరపట్టబడిన ఒక యవనస్తుడు దేవుని కోసం అలా నిలబడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి లేదు, పెట్టాకలేవు. పెళ్ళుందా దానియేలుకి? రాజు పిలిచి ఆయన్ని ప్రధానమంత్రి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నమ్మకంగా బ్రతికాడు దేవుడికి, నమ్మకంగా జీవించాడు దేవునికి. దేవుని దృష్టిలో బహుప్రియుడు బైబిల్లో ఎవరైనా రాయబడి ఉందంటే దానియేలే. దానియేలు గురించి ఏమంటది దూత? నీవు ఆయనకి ఏందంట? బహుప్రియుడివి. ఇట్లాంటి ప్రియుడు కాదు నువ్వు. నువ్వు ఎటువంటి ప్రియుడు? నువ్వు బహుప్రియుడివి. నువ్వు బహుప్రియుడివి. దేవుడే నీ గురించి ఆ పరలోక రాజ్యములు ఇలా మాట్లాడుతున్నాడు దూతలతో. ఏమని? నువ్వు ఆయనకి ఏందంట? బహుప్రియుడివయ్యా. దూత వచ్చి, పరలోకం నుంచి దూత వచ్చి ఒక మనిషితో చెప్తుంది, నువ్వు బహుప్రియుడివి, ఆయనకి మహా ఇష్టం నువ్వంటే. ఇలాంటి ఆయనకి రాజాజ్ఞలు లేకపోతే ముద్రేసిన ఆజ్ఞలు చెప్తే అంటాడా? ఎవరు ఎన్ని తాకీదులు రాసుకున్నా సంబంధమేలే. పోవడం, మిద్దిపైకి పోవడం, మోకరెళ్ళడం, కిటికీలు తీయడం, ప్రార్థించడం, 3 ప్రార్థనలో ఉండడం. ప్రియమైన దేవ జనమా, ఒక తీర్మానం. మహా అయితే ఒక రాజ్యానికి సంబంధించిన నెబుకద్నెజరును స్తుతించుటకు ఇష్టపడలే. సృష్టికర్త అయిన రాజాది రాజును ప్రార్థించుటకు ఇష్టపడిన దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తీర్మానం ఎలా ఉంది? శ్రమల్లో ప్రార్థన మర్చిపోతావు, శ్రమలు వస్తే మందిరాన్ని మర్చిపోతావు, శ్రమలు వస్తే యాజకుని మర్చిపోతావు, శ్రమలు వస్తే ఇదిగో నీ వ్యక్తిగత జీవిత ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అన్నీ మర్చిపోతావు. చిన్న శ్రమ వస్తే చాలు, చిన్న మాట అంటే చాలు, కట్టేరో ఇంకా నీకు దేవునికి సంబంధం తెగిపోయినట్లే. నో,
రాజ్యంలో ఉన్న సామంతులు, మంత్రులు, అనేక మంది రాజముద్ర వేసుకొని తీసుకొచ్చినా కూడా దేవునికి ఇష్టముగా బ్రతకడానికి ఒప్పుకోట్లా దానియేలు. మచ్చ పడితే ఒప్పుకొని అంటున్నాడు, చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడు. ఇదిగో నన్ను సింహాల బోన్లో వేసినా పర్వాలేదు, కానీ నా పరిశుద్ధతకు, నా పరిశుద్ధమైన జీవితానికి మచ్చబడితే ఒప్పుకొని అంటాడు. పానీలే, రాజపత్రం రిలీజ్ అయింది కదా, 3 సార్లు కాదు, ఒక్కసారి ప్రార్థన చేసుకుని సరిపోతాను అనుకోవటంలా. ప్రార్థన జీవితం మటుకు కనెక్ట్ కావటంలా, కట్ అవ్వటంలా. ప్రార్థన జీవితం కట్ అవ్వటంలా. 3 సార్లు దేవుని పాదాల దగ్గర పడి దేవుణ్ణి స్తుతించడమే పరిపాటి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ నీతిని చూస్తాడు, దేవుడు నీ భక్తిని చూస్తాడు. ఒకవేళ దేవుడు ఆ సమయంలో మాట్లాడకపోవచ్చు. ఏంది ఇంత నీతిగా జీవిస్తుండే, ఇంత భక్తిగా జీవిస్తుండే, ఆయన మాట్లాడేది అనుకుంటావేమో. ఆయన మాట్లాడకపోవచ్చు. ఆయన కార్యాలు చాలా బలమైనవి. ఆయన కార్యాలు చాలా బలమైన కార్యాలు నువ్వు చూస్తావు. దానియేలు జీవితంలో కార్యాలు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీకు తెలియపరిచేది ఏం తెలుసా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది ఏం తెలుసా? ఒకవేళ నీకు అటువంటి సమస్యలు ఏదైనా వస్తే, నువ్వు ఆయన నాతో వెంటనే మాట్లాడలేదే, నన్ను బందీగానే తీసుకోబోతున్నారే, నన్ను సింహాల బోన్లు వేస్తున్నారే, ఆయన దేవుడి మీద నిష్ఠూరపడలే. చచ్చిపోయినా పర్వాలే, దేవుని ఆఖరి వరకు ఇదిగో దేవుని యొక్క కనెక్షన్ వదిలిపెట్టటల్లా, దేవునితో ఉండాలని ఇష్టపడతాడు. ఆ సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంకా స్వేచ్ఛ లభించింది. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థించడం మొదలుపెట్టాడు. రాత్రంతా ఆయనతో పాటు దూతలు దిగి వచ్చాయి. అప్పుడేమో ఒక్కడే ప్రార్థించేవాడు, ఇప్పుడు సింహాల బోలిన తర్వాత దూతలతో సహా ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. దూతలతో సహా ఆరాధన, సింహాలతో సహా ఆరాధన. సింహాలు కూడా కలిసి ఏం చేసినాయి? దేవుణ్ణి ఆరాధించినాయి. గమ్ముగా మౌనంగా ఉండిపోయినాయి. ఆరాధిస్తుంటే చూస్తా ఉన్నాయి. ఓహో, బలమైన దేవుడు నీ నా పక్షాన కార్యాలు చేస్తాడు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో తీర్మానం చేసుకునే తీర్మానం పటిష్టంగా ఉండాలి. 2026లో 4 రోజులైతే 2026 నేను ప్రవేశింపజేస్తాడు దేవుడు. నువ్వు బలమైన తీర్మానాలు తీసుకొని 2026లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడు. ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారు చేసుకున్న తీర్మానం ఈ లోకంలో ఏం తెలుసా? పాపుల కొరకు చనిపోవడానికి, ఈ లోకాన్ని దిగడానికి, మహిమను విడిచి ఈ లోకాన్ని దిగి నీతో పాటు జీవించడానికి ఆయన బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఆయన తీర్మానం చేసుకోకపోతే ఈరోజు నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళం కాదు. ఆయనే తీర్మానం చేసుకోకుండా ఇదిగో నాదేముందంటే దేవుణ్ణి వచ్చాను వీళ్ళకి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతానంటే నువ్వు నేను నరకానికే వెళ్ళిపోయేవాళ్ళం. నిన్ను నన్ను కోల్పోయిన ఆ ఏదేను తోటలో బంధాన్ని మళ్ళీ స్థిరపరచడానికి కొరకై తన ప్రియ కుమారుని సహితం చేయి వదిలాడు. నీ కోసం నా కోసం ఇదిగో దున్నబడ్డాడు. నీ కోసం నా కోసం కొట్టబడ్డాడు. నీ కోసం నా కోసం అవహేళన చేయబడ్డాడు. ఇదిగో ఆయన చేసుకున్న తీర్మానం ఏం తెలుసా? ఆయన చిత్రహింస చేస్తారని తెలిసిన, ఆయన సిలువ కేసి కొడతారని తెలిసిన, ఆయన మీద 39 కొరడా దెబ్బలు పడతాయని తెలిసిన, ఇదిగో ఆయన శిష్యుడే ఆయన అమ్మేస్తాడని తెలిసిన, ఆయన మొహం మీద ఉమ్మి వేస్తారని తెలిసిన, ఆయన అంగిని 4 భాగాలు పంచుకుంటారని తెలిసిన, ఆయన చేసుకున్న తీర్మానం ఏం తెలుసా? నీ కోసం నా కోసం చచ్చిపోవాలని. ఆ తీర్మానం ఈరోజు మనలందరి రక్షణలో తీసుకొచ్చేసింది. ఆ తీర్మానం ఈరోజు మనలందరినీ ఒక సహవాసంగ మందిరంలో కూర్చోబెట్టింది. దేవుడు నీ పట్ల అంత గొప్ప ప్రణాళిక, అంత గొప్ప తీర్మానాలు చేసుకుంటే ఇదిగో పురుగు కన్నా చిన్నవాడివి నువ్వు.
ఆయన కోసం తీర్మానాలు చేసుకోకపోతే కుదరదు. ఆయన కోసం బలమైన తీర్మానాలు చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బస్సులు తగలబడి అనేక మంది చచ్చిపోతున్నారు. గుండె జబ్బుతో ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, పుట్టుకని చచ్చిపోతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోతున్నారు. ఇదిగో చిన్న జ్వరం వచ్చి మసలో చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నన్ను సజీవ లెక్కలో ఉంచడం తెలుసా? నువ్వు ఆయన కోసం ఒక తీర్మానం తీసుకుంటావని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నువ్వు స్టికానై నిలబడతావని. ఇదిగో ఆయన కోసం నువ్వు బలమైన వ్యక్తిగా అనేక మంది ప్రజల ముందు నిలబడాలని, ఆయన కోసం ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన దైవత్వాన్ని అనేక మంది ప్రజలకు నువ్వు తెలియపరిచే దానివిగా, తెలియపరిచేవాడుగా ఉంటావని, నువ్వు బలమైన తీర్మానాలు తీసుకుంటావని ఎదురు చూస్తా ఉన్నాడు. తీసుకుందామా ఈరోజు తీర్మానాలు? దగ్గర అయ్యా మీరు ఏ తీర్మానాలు తీసుకుంటారో నాకు చెప్పలే. దేవుడు చెప్ప, నేను 2029 ఈ తీర్మానాలు తీసుకుంటానయ్యా. నీకోసం ఎలా నిలబెడతానయ్యా, నీకోసం ఎలా జీవిస్తానయ్యా. షడ్రక్ మెషక్ చేసుకున్న తీర్మానం, నెహెమ్యా చేసుకున్న తీర్మానం, దావీదు గారు చేసుకున్న తీర్మానం, యెహోషువ చేసుకున్న తీర్మానం, ఇదిగో హబక్కు చేసుకున్న తీర్మానం, ఇదిగో దానియేలు చేసుకున్న తీర్మానం, ఇదిగో పౌలు గారు అంటున్నారు, నేను చచ్చిపోయినా క్రీస్తు కోసం చచ్చిపోతాను, బ్రతికినా క్రీస్తు కోసం చచ్చిపోతాను. నేను నాలో జీవించేది క్రీస్తు తప్ప ఇంకెవరు కాదు, ఆయనే నాలో జీవిస్తున్నాడు. నేను ఆయనలా బ్రతుకుతున్నాను, ఆయనలా జీవిస్తున్నాను, ప్రభు కోసమే బ్రతుకుతున్నాను. ఉన్నత స్థితిని బట్టి సంతృప్తిగా బ్రతకవలసిన పౌలు ఉన్నా లేకపోయినా ఇదిగో దేవుని కోసం అలా బ్రతికిపోయాడు. దేవుని కోసం అలా జీవించాడు. క్రీస్తును పోలి జీవించిన పౌలు, నీ జీవితంలో కూడా క్రీస్తు ఉండాలని, క్రీస్తు సిలువను నువ్వు నెమరు వేసుకుంటూ నీ సిలువను మోస్తూ క్రీస్తు సిలువకు చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకోండి, తీర్మానాలు చేసుకుందాం. అయ్యా మేము ఉన్నతమైన తీర్మానాలు చేసుకుంటాం. అయ్యా మేము సరి చేయబడతామయ్యా, అయ్యా మేము బాగు చేయబడతామయ్యా. ఈ 2025లో ఇదిగో తననైనా మేము సరిగ్గా జీవించలేకపోయాము. ఈ 2025లో మేము చేసుకున్న తీర్మానాలు ఇదిగో వీగిపోయినాయి. ఈ 2025లో మేము చేసుకున్న తీర్మానాలు సన్నగిల్లిపోయినాయి. ఈ 2025లో మేము చేసుకున్న తీర్మానాలు బలహీనపడిపోయినాయి. ఇదిగో నాయన 2026లో ప్రవేశించబోతున్నాం. మేము 25లోనే సరైన తీర్మానాలు చేసుకుంటాం. నువ్వు ఇష్టపడే తీర్మానాలు, చేసుకుంటాం. అయ్యా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృప చూపించు నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప రాజు నాయన. 2026లో నా సంఘం కొరకు నేను ఒక తీర్మానం చేసుకుంటాను. 2026లో నా కుటుంబం కోసం నేను తీర్మానం, 2026లో నా వ్యక్తిగత జీవితం కోసం ఒక తీర్మానం. నేను ఏ తీర్మానం చేసుకున్నా నిన్ను మహిమపరచడానికి కొరకేనయ్యా నా తీర్మానాలు. నేను మహిమపరచడానికి కొరకే తీర్మానాలు చేసుకుంటానయ్యా. ఏదో ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థించి ఇదిగో బల్ల చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఒక తీర్మానంతో నేను 2026లోకి నేను ప్రవేశిస్తానయ్యా అని పటిష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగిపోవాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆరాధించండి.